నమస్తే. రాయలసీమలో మామిడికాయల లారీ తిరగబడి 9 మంది చనిపోయారు. ఏమండి రమేష్ గారు, మీరంటే సుత్తి న్యూస్ చెప్తారండి ఎప్పుడు చూసినా సరే. లారీలు తిరగబడి, మామిడికాయ లారీ తిరగబడి 9 మంది చచ్చిపోయారు. షేర్ ఆటో తిరగబడి 3 చచ్చిపోయారు. ట్రాక్టర్ తిరగబడి 10 మంది చచ్చిపోయారు. అదొక న్యూసా ఇది? ఏదో ఎమ్మెల్యే టైర్కి కార్ పంచర్ అయిందంటే అది న్యూస్, కానీ లారీ తిరగబడి కూలీలు చచ్చిపోతే ఏందండి అదొక న్యూసా అని మీకు అనిపించవచ్చు. అలా చాలామందికి అనిపించింది కాబట్టి న్యూస్ పేపర్లో కూడా ఎక్కడో ఒక చిన్న రాస్తారనమాట. ఒక మూలన ఎక్కడో రాస్తారు చిన్నదే, ఏమని, లారీ తిరగబడి 9 మంది మృతి. దానికి బ్రేకింగ్ న్యూస్ కానీ లైవ్లు ఇవ్వటం కానీ ఏమి చేయరు. ఎందుకంటే 9 మంది కదా చచ్చిపోయింది, అది కూడా కూలీలు కదా చచ్చిపోయింది. మన మీడియా ఎట్లా దానికి కవరేజ్ ఇవ్వదు. ఎమ్మెల్యే టైర్ పంచర్ అయింది, గుంతలో పడింది, గీత కూడా పడదన్నమాట. అప్పుడు దట్ ఈస్ న్యూస్, లైవ్ న్యూస్, 24 hours 24/7 న్యూస్ ఇస్తారు మన మీడియా ఛానల్స్. సరే, ఇప్పుడు నిన్న లారీ ఒకటి తిరగబడి అర్ధరాత్రి 9:30కి లారీ తిరగబడి కొంతమంది కూలీలు చచ్చిపోయారు. ఓనర్లు కాదు, ఓనర్లు, లారీ ఓనర్లు, మామిడికాయ తోట యజమానులు, లేదంటే ఆ మామిడికాయలు కొనే కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, వీళ్ళు చచ్చిపోలే. ఎవరు చచ్చిపోయారు? కూలీలు. కూలి పని చేసుకుంటారే, చదువు రాని కూలి పని చేసుకునేటువంటి పేదవాళ్ళు 9 మంది చచ్చిపోయారు. ఇది మ్యాటర్. నాకు ఇది న్యూస్ చూడగానే గతంలో ఒక సినిమా రివ్యూ చదివాను. ఆ సినిమా పేరు తెలుగులో, తమిళ్లో వాజాయ్, దాన్ని తెలుగులోకి వాలాయ్ అని తెలుగులోకి డబ్బింగ్ చేసినటువంటి ఒక సినిమా అండి. ఓకే, అది నేను గతంలో చూశాను ఆ సినిమాని. తమిళ్ డబ్బుడ్ మూవీ రివ్యూ. నాకు తమిళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నా కొలీగ్. తను కూడా నాలాంటి భావజాలం కలిగినటువంటి ఒక ఫ్రెండ్. ఇట్లాంటి పేదవాళ్ళ మీద ఇట్లాంటివి ఉంటే నాకు ఫార్వర్డ్ చేస్తుంటాడు. నాకు ఇది ఫార్వర్డ్ చేస్తే నేను వాచ్ దట్ మూవీ. ఈ వాలాయ్ సినిమా ఏంటంటే 1999లో తమిళనాడులో తూత్తుకుడి జిల్లా శ్రీ వైగుండం అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగిన ఒక యాక్సిడెంట్ మీద తీసిన సినిమా. మారీ సెల్వరాజ్ అని ఒక డైరెక్టర్ సినిమా తీశాడు దాన్ని. అదేమి ఇదిలాగా కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు అరటికాయ తోటలో గెలలు కోసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, కూలి పనికి అయితే రోజు 100 రూపాయలు ఇస్తాం, మీరు రమ్మంటారు కదా. అరటికాయ తోటలో గెలలు కోసి ఆ పని చేసుకునేటువంటి కూలీ పిల్లలు, వాళ్ళలో అర్ధరాత్రి తెల్లవారుజామున 12 గంటలకు 11 గంటలకు ఇట్లానే ట్రక్ ఓవర్లోడ్ వేసుకొని పోతుంటే చదువుకునేటువంటి 2 పిల్లలు ఒకడు చనిపోతాడు. ఆ బతికిపోయి ఉన్నవాడు చెప్పిన కథ ఆధారంగా సినిమా తీశారు. 2 ఫ్రెండ్స్లు ఒకడు చచ్చిపోతాడనమాట ఆ కూలి పని చేసుకోవడానికి పోయి. ఇప్పుడు అది జస్ట్ ఒక సినిమా కాదు, నిజంగా జరిగింది. తమిళనాడులో తూత్తుకుడి జిల్లా శ్రీ వైగుండంలో జరిగినటువంటి ఒక అదే. ఆ సినిమాలో చాలా ఏమని చూపించారంటే, ఈ యజమానుల యొక్క గ్రీడీనెస్. కూలోళ్ళు ఏమంటే, నాకు 100 రూపాయలు సాల్ట్ లేదు సార్, ఒక 10 రూపాయలు పెంచి 110 రూపాయలు ఇవ్వండి ఈ రోజుకి అని అంటే, ఎందుకురా మీకు 10 రూపాయలు, 100 రూపాయలకి చేయండి అని చెప్పేసి అక్కడ బేరం ఆడతారు. కూలోళ్ళ దగ్గర బేరం ఆడతారు. కానీ లారీలకి ఓవర్లోడ్ వేస్తారు. 8 గంటల్లో పని అవ్వాల్సిన పనిని కూలీల చేత 12 గంటలు పని చేపిస్తారు. పొలాల్లో పని చేయించి ఫుల్గా ఓవర్లోడ్ వేసుకొని తీసుకెళ్ళిపోతే ఇప్పుడు చచ్చిపోయాడు. 9 మంది చచ్చిపోయారు అనుకోండి. ఇప్పుడు మ్యాంగో లారీ, మామిడికాయ లారీ తిరగబడి 9 మంది చనిపోగానే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది, వాలాయ్ సినిమా గుర్తొచ్చింది. ఆ వాలాయ్ సినిమాలో కూడా ఇంతే ఉండేది. కూలీలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఓవర్ నైట్ పని చేయించుకొని వస్తుంటే ట్రాక్టర్ తిరగబడిపోయింది. అరటికాయలకి వెళ్ళతో ట్రాక్టర్ చచ్చిపోతారు జనాలు మొత్తం. ఓకే, ఇప్పుడు ఈ చనిపోవటంతో ఏముంది, ఒక న్యూస్ పేపర్ జర్నలిస్ట్ వస్తాడు, క్లిక్ చేస్తాడు, క్లిక్ చేసిన తర్వాత ఫోటోలు వేస్తాడు, న్యూస్ పేపర్లో తిప్పుతారు, అక్కడ ఇక్కడ తిరుగుతాయి.
ఎమ్మెల్యే గారు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయ తోటలకు సంబంధించి రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడుంటారు. జగన్ గారు ట్వీట్ చేశారు అని పేపర్లో చదివి, ఆయన చేశారు లేదు ఒక పేపర్లో చూసారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. జగన్ రెస్పాండెడ్ అన్నారు. మరి ఎలా రెస్పాండ్ అయ్యారు? ట్వీట్ ద రెస్పాండ్ అయ్యారు ఉంటారని నేను అనుకున్నా. ఓకే, మరి అది మినిస్ట్రీ ఏదో మాట్లాడారు అని విన్నా నేను. పర్లేదు, 9 మంది కూలీలు చనిపోతే అపోజిషన్ నాయకుడు మినిస్టర్ తలహా వాళ్ళు మాట్లాడారు అని అంటే మానవతా హృదయం ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అని మనం అనుకోవాలి. కూలీలు చచ్చిపోతే మాట్లాడారు వీళ్ళందరూ అంటే. ఓకే సరే, ఇప్పుడు ఆ ట్వీట్ తర్వాత సంగతి, రెస్పాన్స్ తర్వాత సంగతి, ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ తర్వాత పోస్ట్ డెత్ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ? ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, what is the fate of those people who are killed, the laborers, కూలి పని చేసుకునేటువంటి ప్రజలు చనిపోయిన వాళ్ళకి వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్టర్ దాట్? ఏం చెప్తారు? ఎందుకంటే తలా 50,000 ఇస్తాము, లేదంటే ఒక 5 లక్షలు ఇస్తాము అన్నారు అనుకోండి. అది ప్రభుత్వం తరపు నుంచి మీరు సహాయం చేస్తే చేయొచ్చు. బట్ వీళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఆ ఓనర్లు ఎవరైతే, అంటే ఎవరైతే ఓవర్లోడ్ వేసి తీసుకెళ్తున్నారో, ఎవరైతే కంప్లీట్గా హెరాస్ అంటే ఓవర్ వర్క్ చేపిస్తున్నారు కూలీల చేత, వాళ్ళ మీద మీరేసే చట్టాలు ఏంటి అని అడుగుతున్నాను. మై కన్సర్న్ ఈజ్ ద యాక్ట్స్, ది చట్టాలు. మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం కూడా చేశారు. ఏమని? కంపెనీలకు అనుగుణంగా చట్టం చేశారు. ఓనర్లకి, ఫ్యాక్టరీ ఓనర్లకు అనుగుణంగా చట్టం చేశారు. మీరు ఓవర్ వర్క్ చేయించుకోవచ్చు, టైమింగ్స్ పెంచుతున్నాము, 8 గంటల పనిని మేము 10 గంటల దాకా పెంచుతున్నాము అని చెప్పేసి ఫ్యాక్టరీలకు అనుగుణంగా, కార్పొరేట్ వ్యవస్థకు అనుగుణంగా చట్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వీటికి కూడా ఉన్నాయి. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అనార్గనైజ్డ్ యాక్టివిటీ. ఇప్పుడు వీళ్ళకి కూడా కూలి పని చేసుకునే వాళ్ళకి అనార్గనైజ్డ్ ఎంప్లాయీస్ అంటారు. నాట్ ఎంప్లాయీస్, ఏమంటారు? వర్కర్స్, లేబరర్స్, అనార్గనైజ్డ్ లేబరర్స్, అన్అఫీషియల్ లేబరర్స్, దానికి ఏదో పేరు ఉంటుంది. ఓకే, ఈ లేబరర్స్ కూడా చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఓనర్ ఎవరైతే తనని తీసుకెళ్ళాడో, ఏ ట్రాక్టర్ అయితే తిరగబడి, ఏ లారీ అయితే తిరగబడి ఇప్పుడు 9 మంది ప్రాణాలకు వెళ్ళిపోయారో, వాళ్ళకి ఆ లారీ ఓనర్ల అసోసియేషన్, వాళ్ళ లారీ యొక్క ఓనర్ కంపెన్సేషన్ కట్టాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి 10 లక్షలు, 20 లక్షల రూపాయలు లెక్కన ఒక్కొక్కటికి 9 మంది చచ్చిపోయారంటే, ఇప్పుడు ఆ లారీ ఓనర్ ఒక్కొక్కటికి 10 లక్షలు ఇచ్చినా సరే ₹1,00,00,000 ఇప్పుడు తాను కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కంపెన్సేషన్ లారీ ఓనర్స్ ఇస్తారా? ఇవ్వరు. ఈ పేదోళ్ళు వెళ్ళి మా కంపెన్సేషన్ ఇవ్వని అడగలరా? అడగలేరు. వీళ్ళకి కెపాసిటీ ఉండదు, శక్తి ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు కదా. ఆ చనిపోయిన లారీ ఓనర్ ఎక్కడో ఉంటాడు. ఆ యొక్క ఓనరు, మామిడికాయ తోట ఓనరు ఎవరో మంచి ధనవంతుడు, ధనిక కులానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. వాళ్ళని ఈ కూలి పని చేసుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెళ్ళి కంపెన్సేషన్ ఇవ్వండి అని వాళ్ళతో ఫైట్ చేయగలిగిన కెపాసిటీ ఉందా వీళ్ళకి? 9 మందికి ఉండదు. వాళ్ళకి కెపాసిటీ ఉండదు. కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు? చచ్చిపోతే చచ్చిపోయాడు అని చెప్పి చీమలు, కుక్కలు చనిపోతే రోడ్డు మీద పడేస్తారు కదా. ఇక వాళ్ళు అనుకొని మర్చిపోవటమే. కూలీలు అంతే, ఇంకా అంతవరకు మనం మర్చిపోవటమే. ఇప్పుడైనా సరే, అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ప్రతిసారి మన చట్టాలు అనేవి పేదల పక్షాన్ని కూడా చట్టాలు చేయాలి. ఇప్పుడు కులాల పేరుతో తిడుతున్నారని ఎస్సీ, ఎస్టీ చట్టాలు తీసుకొచ్చారు. కూలీల్ని మోసం చేస్తున్నారని వాటికి చట్టాలు తెచ్చారు. ఇట్లాంటి పేదరికం వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారని వాటికి చట్టాలు ఉన్నాయి. 4th క్లాస్ ఎంప్లాయీ చట్టాలు చేస్తున్నారని వాటికి చట్టాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక చట్టం ఉంది. బట్ ది ఇంప్లిమెంటేషన్, ద ప్రాబ్లమ్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్స్. ది గవర్నమెంట్, హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద యాక్ట్ ఈజ్ మేజర్. మినిమం వేజెస్ చట్టం కూడా ఉంది భారతదేశంలో. ఎవడు పాటిస్తున్నాడు? మినిమం వేజ్. ప్రతి వాడికి మినిమం 18,000 రూపాయలు మినిమం శాలరీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే మినిమం వేజ్ 18,000 తర్వాత సంగతి 8,000 రూపాయల జీతం కోసం 50% ఆఫ్ లేబరర్స్ ఆర్ వర్కింగ్. పర్ మంత్ 8,000, 10,000 రూపీస్ అంతే. 10,000 అంతే, 10,000 రూపాయలు పర్ మంత్. బట్ భారతదేశ చట్టం ప్రకారం 18,000 మినిమం శాలరీ ఇవ్వాలి. చట్టం ఎవడు పాటిస్తాడు దేశంలో? ఎవరు పాటించాలి దాన్ని? ఎవరు చట్టాలు తీసుకురావాలి? 100 రూపాయలు దొంగతనం చేసినోడు దొంగ అని చెప్పేసి పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేసి జైలు వేస్తున్నారు కదా. మరి ఇది మినిమం యాక్ట్,
అంటే మినిమం శాలరీ ఇవ్వకుండా ఆ పేదల యొక్క డబ్బులు తీసుకున్నట్టు దొంగతనమే కదా అది కూడా. వాళ్ళకి మీరు చట్టాలు వేయరా, శిక్ష వేయరా, తీసుకెళ్ళి జైల్లో వేయరా వాళ్ళని? 100 రూపాయలు దొంగతనం చేసిన దొంగ దొంగ అని అరిచి వాడిని తీసుకెళ్ళి మీరు వేస్తుంటారా? ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లేబరర్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది పూర్ పీపుల్, వాట్ ఆర్ ది యాక్ట్స్? దానికి ఏంటి మీ ఇచ్చే చట్టాలు ఏంటి? భారతదేశం చేసేటువంటి చట్టం ఏంటి అంటున్నాను నేను అనేది ఏంటంటే, ఆకలయ్యి పేదవాడు చేసేటువంటి 10 నిమిషాలు ఇప్పటికే మాట్లాడేది ఇద్దరితో ఆపేస్తాను సార్. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆకలైనోడు దొంగతనం చేస్తాడేమో, ఆకలైనోడు తర్వాత సంగతి. ఆ దొంగతనం కంటే ఇవి చాలా పెద్ద దొంగతనాలు అంటున్నా నేను. అదేంటంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లేబరర్స్ ఈజ్ ఎ లార్జర్ స్టీలింగ్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లేబరర్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ ద విలేజెస్, స్టీలింగే. మినిమం ఏజ్ ఇవ్వకపోవడం స్టీలింగే, ఓవర్ వర్క్ చేయించడం స్టీలింగే, శ్రమ దోపిడీ చేయడం స్టీలింగే, పేదలని అన్యాయం చేయడం కూడా స్టీలింగే. ఇవి కూడా దొంగతనాలే నాకు తెలిసిన వరకు. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే ఫైనల్గా చెప్పేదంటే, ఆ చచ్చిపోయిన వాళ్ళు 9 మందికి మరి పోలీసులు ఏం చేస్తారు అంటే, పోలీసులు కదా ఏమంటారు, ప్రభుత్వాలు ఎలాగో కంపెన్సేషన్ ఇస్తూ ఉంటారు. ఆ ఓనర్స్ దగ్గర నుంచి ఏమైనా ఇప్పిస్తారా లేదా అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.